హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. బైబిల్లో 3 జన్మలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్లో త్రిత్వం అనేది చాలా మంది ఒప్పుకోరు, కానీ త్రిత్వం ఉంది. బైబిల్లో 3 జన్మలు ఉన్నాయి, కానీ ఎవరు ఒప్పుకోరు, కానీ 3 జన్మలు ఉన్నాయి. ఒక జన్మ చూద్దాం, ఒక్కొక్క జన్మను చూద్దాం. తండ్రి కార్యం వల్ల జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి తన ఆదాముని నిర్మించాడు. అది శరీర కార్యము. తండ్రి వల్ల సృష్టి కార్యం వల్ల కలిగింది. 1వది శరీర జన్మ. చదవండి 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను. అంటే శారీరకమైనటువంటి జన్మ ఇది తండ్రి సృష్టికర్త వల్ల జరిగినది. ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3:6. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే ఈ తండ్రి స్వకార్యము వల్ల శరీరం వల్ల కలిగినటువంటి జన్మ, మానవుడికి శరీరము ధరించుకున్న జన్మ, దానిని ఫస్ట్ జన్మ అంటారు. యోహాను 3:6. శరీరం మూలముగా జన్మించినది. హల్లెలూయా. శరీరము మూలముగా జన్మించినది. శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. అది లెక్క. శరీరం మూలంగా జన్మించే శరీరం. ఇప్పుడు ఇది శరీర జన్మ. యాకోబు దావీదు 51:5 చెప్తాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు 51వ అధ్యాయం 5వ వచనంలో సెలవిస్తా ఉన్నాడు. శరీరముతో చేసేది శరీర జన్మ, ఆత్మతో చేసేది ఆత్మ జన్మని యోహాను భక్తుడు రాసినట్లుగా ఇతను ఏమంటున్నాడు చూడండి. నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము అది అక్క, నేను పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఇది శరీర సంబంధమైనది. సృష్టికర్త అయిన తండ్రి దావీదు ద్వారా మనకి తెలియపరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27లో కానీ, కీర్తనకారుడు 51వ అధ్యాయం 5వ వచనంలో కానీ, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో కానీ, రోమా 5:12లో కూడా ఇదే ఉంటది. ఇదంతా కూడా శరీర జన్మ. శరీరం వల్ల ఇట్లుండగా ఒక మనుషుడు మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను అలాగుండే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. కనుక అర్థమవుతుంది ఏంటంటే మొట్టమొదటి జన్మ. 3 జన్మలు ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బైబిల్ చెప్పేది 3 జన్మలు ఉంటాయి. 1 శరీర జన్మ, అది తండ్రి స్వకార్యము వలన కలిగినది. 2వది చూడండి ఆత్మ వల్ల జన్మ. ఆత్మ వల్ల జన్మ చూడండి ఎంత చక్కగా రాశాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి. అది అంటే పాతవి గతించను, ఇదిగో సమస్తములు కొత్తవాయెను. అది ఇది 2వ జన్మ. దీన్ని తీతుకు 3:5లో ఏం చెప్తున్నానంటే, గత జీవితం ఉండదు, పాతవి నశించిపోయాయి, ఇక కొత్తవే ఉన్నాయి. అంటే పాత శరీరము
నశించిపోయింది. తీతుకు 3:5 చూడండి. మనము పరిశుద్ధ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా హల్లెలూయా. మనల్ని రక్షించెను. మనల్కి నూతన స్వభావము, ఒక ఆత్మ, నూతన ఆత్మనిచ్చాడు. శరీరముతో తల్లి గర్భములో పాపముతో పుట్టిన మనము రెండవ జన్మ ఒక నూతన స్వభావం ఇచ్చాడంట. ఇది నికోదేముకి అర్థం కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 3వ వచనము నుంచి 8 వచనాలు. నికోదేము ఈజ్ ఎ స్కాలర్. అతనికి ధర్మశాస్త్రం అంతా పఠనము చేసిన వ్యక్తి. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ. చూసారా, ఒకడు కొత్తగా అంటే అంతకుముందు ఏ జన్మ ఉంది? నికోదేముకి అంతకుముందు ఏ జన్మ ఉంది? శరీర జన్మ ఉంది. హవ్వ ఆదాముకి ఎలాంటి జన్మ వచ్చిందో, శరీరంతో ఎలా పుట్టాడు, దావీదు ఎట్లాగా అన్నారు. దావీదు మహారాజు గారు 51వ అధ్యాయంలో, నేను తల్లి గర్భంలో పాపంలో పుట్టితిని, నేను బిడ్డ రూపంగా ఉండటంగా నా తండ్రి చూసి ఉన్నాడు అని యోబు కూడా అంటాడు. ఆ విధముగా కాకుండా నికోదేముతో యేసుక్రీస్తు అంటున్నాడు. చూడండి, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, ఒకడు నూతనముగా కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని, హల్లెలూయా, పరలోక రాజ్యము చూడలేరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను గాంధీలు కొండను చూడొచ్చు. ఈ డాబా పైకి ఎక్కితే విజయవాడలో పటపట్లో ఉన్నా. ఇక్కడ మాది 6వ అంతస్తు. 6వ అంతస్తు నుంచి గాంధీ ఇల్లు చూడగలుగుతా. అయితే చూడటం వేరు, చేరటం వేరు. ఒకడు నూతనముగా జన్మిస్తే పరలోకము చూడగలుగుతారు అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చేరతావు? దానికి ప్రాసెస్ ఉంటుంది. రక్షణ పొందిన తరువాత ప్రాసెస్ ఉంటుంది. రక్షణ ఎలా పొందుతావు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరు వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించును. చూసారా, తను ఎందరు అంగీకరించరు అనగా దేవుని, యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. వారు దేవుని పిల్లలు అనబడతారు. వారు అంతము వరకు సహించేవాడు రక్షింపబడును. వారు చూడటం కాదు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చూస్తే కాదు కదా, పరలోకం చేరాలి కదా. బైబిల్ చెప్తారు చాలా మంది దైవజనులు, చెప్తే కాదు కదా, ఆచరించాలి కదా. నీతులు చాలా మంది చెప్తారు. బైబిల్ చాలా పటిష్టం చేసి అప్పచెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పాస్టర్లే అక్కర్లా, విశ్వాసులే అప్పచెప్పేస్తున్నారు, చిన్న పిల్లలు అప్పచెప్పేస్తున్నారు. కాదుగా, అది ఆచరించాలి. ఎంత కష్టం అండి. అలా ఆచరించినప్పుడు నువ్వు నూతనముగా జన్మిస్తే పరలోక రాజ్యం చూస్తావు. అంతవరకు నువ్వు సహించాలి. ఆ నికోదేముతో చెప్తా ఉన్నాడు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చూడలేరు. ఇక్కడి నుంచి గాంధీని చూడొచ్చు కానీ చేరలేదు. ఇక్కడి నుంచి పరలోక రాజ్యము నూతనముగా జన్మిస్తే చూడొచ్చు కానీ చేరాలంటే అంతవరకు సహించాలి. ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ జబ్బులు, ఈ వేదనలు, వీటన్నిటిని జబ్బులు, వీటన్నిటి కూడా మనము ఆ యాత్రికుల ప్రయాణము బుక్లో ఆ జాన్ బెనిన్ గారు రాస్తున్నట్టుగా అవన్నీ మనం తప్పించుకొని ఒక్కొక్కటి దాటుకుంటూ, తప్పించుకొని కాదు, తప్పించుకోవడం అంటే మోసం చేసి అంటాం, తప్పించుకోవడం కాదు, దాటుకుంటూ, అనుభవిస్తూ, దాటుకుంటూ, దేవుడిని మహిమపరుస్తూ, దేవుడికి నమ్మకంగా ఉంటూ, దేవుడు చెప్పినట్లు చేస్తూ ముందుకెళ్ళాలి. ఇది రెండవ జన్మ. ఇది ఆత్మీయమైన జన్మ. ఫస్ట్ది
సృష్టి వల్ల శరీర జన్మ ఇందాక చూసాం. రెండోది ఆత్మ జన్మ. ఇంకా చూడండి 1 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ఇందాక చూసాం కదా అది. ఓకే, నెక్స్ట్ 3వ అధ్యాయము 8వ వచనం వరకు చూసారు అది. సరే, నెక్స్ట్ 3వది మహిమా జన్మ. 1 కొరింథీయులు 15:22. 1 కొరింథీయులు 15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 3:23 కూడా ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, అంటే ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అంతే. ఆయన అంగీకరించిన వారు, ఆయన కుమారులు అనబడిన వారు, ఆయన అంగీకరించిన వారు, హృదయంలో విశ్వసించిన వారు, నోటితో ఒప్పుకున్న వారు, అంతవరకు సహించిన వారు, బాధలు, అవమానాలు, అప్పులు, జబ్బులు ఇవన్నీ అనుభవిస్తున్నారు. ప్రభు నమ్ముకున్నా ఏం చేశాడండి, ఎప్పుడు అప్పులేగా, ఇంకెప్పుడు వస్తుంది ఉద్యోగం, ఇంకెప్పుడు అవుద్ది పెళ్ళి, ఇంకెప్పుడు దేవుణ్ణి అవమానపరచడమే కానీ నీ నోటంట దేవుడికి మహిమకరంగా అయ్యో కరోనాలో నన్ను రక్షించాడే అని స్తుతి చెప్పావా? అయ్యో ఎంతో మంది చనిపోతున్నారే, నాకు 70-80 ఏళ్ళు వచ్చేస్తున్నాయే ఆయనకి స్థుతి చెప్పావా? నీ శరీర జన్మ నుంచి, నీకు ఆత్మీయ జన్మ నుంచి తిరిగి నువ్వు పునరుద్ధానుడివై 3వ జన్మకి వెళ్ళడానికి 2 జన్మలు చూస్తున్నావు, 3వ జన్మను మర్చిపోయావు. 3వ జన్మ గురించి ఆలోచించట్లా. అదే 3వది పునరుద్ధానము. ఆయన బ్రతికింపబడ్డాడు, మనలందరినీ ఆయన గుర్తు చేసుకుంటాడు, ఆయన తీసుకెళ్తాడు, ఆయన ఉన్న ప్లేస్లో మనల్ని తీసుకెళ్తాడు. చూడండి 1 యోహాను 3:2. 1 యోహాను 3:2. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇది కుమారుని పునరుద్ధానం వల్ల కలిగేదే 3వ జన్మ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎందుకంటే యోహాను సువార్త 12వ వచనం ప్రకారము మనం దేవుని పిల్లలమై ఉన్నాం. రోమా 10:10 ప్రకారము నోటితో ఒప్పుకుంటున్నాం, హృదయంలో విశ్వసించాము, అంతవరకు సహిస్తున్నాము, ఇంటింట రొట్టె విరిచాము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఇంటింట రొట్టె విరుస్తున్నాము. అపోస్తలుల బాధ యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండటం వల్ల ఇప్పుడు మనము దేవుని చదవాలి. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకను ఏమవుదామో అది ఇంకను ప్రత్యక్షపడలేదు కానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన్ని చూతుము. ఆయన ఎట్లా ఉన్నాడు అలాగే ఉంటాడు. కనుక ఆయనను పోలి ఉందమని ఆయన్ని పోలి ఉందము అని ఎరుగుదము. ఇదేంటి దేవుడు పోలి ఉంటావా? జరిగే పనేనా ఇది? చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? ఆయన వచ్చినప్పుడంటే ఆయనలా ఉంటావా మనం? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. స్త్రీగాను పురుషులుగాను సృజించాడు. అంతేకాదు ఈ 3వ జన్మలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము అది మన జీవితంలో తారసపడాలి. అది జరగకపోతే నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టడం మొట్టమొదటి జన్మ అయిపోయింది. నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పుకొని అనుకుంటున్నావు, కానీ నీ 3వ జన్మ గురించి నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపము కలిగిన వారిగా ఉన్నప్పుడు మారుస్తాడు. ఆయన మార్చినప్పుడు మనం ఆయన దగ్గర మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఆయన అలాగే ఉంటాడు, మనం కూడా అలాగే ఉంటాము. శారీరక జన్మ మొట్టమొదటిది,
ఆత్మీయమైన జన్మ ఒకడు నూతనముగా జన్మించటం, రెండవ జన్మ మహిమా శరీరముతో పునరుద్ధానము చెందుతాం, అది మూడవ జన్మ. ఈ మూడు జన్మలు బైబిల్లో ఎంత చక్కగా రాశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ట్రినిటీ ఎలాగుందో ఇది కూడా అట్లాగే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 పరిశుద్ధుడైన పౌలు అక్కడ రాస్తా ఉన్నాడు. ఎంత చక్కగా సూటిగా చెప్తా ఉన్నాడు. క్రైస్తవుడికి 3 జన్మలు ఉంటాయి. 3వ జన్మ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. కొరింథీయులు 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్ని ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మొట్టమొదట ఆయనే లేచాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. మరణాన్ని జయించిన దేవుడు మన యేసు ప్రభు. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఏమండి, 3 జన్మలు ఉన్నాయండి మనిషికి? అవునండి, ఉన్నాయి. 3 జన్మలు ఉన్నాయి. ఎందుకంటే లాజరు చూడండి, తన తల్లిదండ్రులు పుట్టాడు, శరీర జన్మ అయిపోయింది. మళ్ళా బాప్తిసం మామూలుగా ఆ రక్షణ పొందాడు, చనిపోయాడు. తిరిగి యేసు ప్రభు లేపాడు, తిరిగి పునర్జన్మ వచ్చింది. అయితే మళ్ళా చనిపోయాడు. మళ్ళా యేసు ప్రభు అప్పుడు అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును. పర్ఫెక్ట్గా 3 జన్మలు పౌల్లో మన పరిశుద్ధులైనటువంటి లాజరులో అవి ఉంటాయి. ఇంకొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే చూడండి, ఒక చందమామ ఉందనుకోండి. ఒక చందమామ అమావాస్య రోజు ఎలా ఉంటుందండి? అమావాస్య రోజు ఎలా ఉంటుంది చెప్పాలి. చందమామ అమావాస్య రోజు ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, కనబడదు. అంటే మనిషి యొక్క పాప స్థితిని తెలియపరుస్తుంది. అంటే శరీర స్థితి, పాప స్థితి. మరి అర్ధచంద్రుడుగా ఉన్నాడు అనుకోండి, అదేంటంటే రక్షణ. అంటే కొంత వెలుతురు వస్తుంది. ఒక అర్ధచంద్రాకారం ఉన్నాడు అనుకోండి, అది రక్షణగా మనము భావించవచ్చు. ఇంకా మరి 3వది పూర్తిగా మహిమ అనటానికి పౌర్ణమి, అదే పునరుద్ధానము. చూడండి, సామెతలకు రాసిన పత్రిక, సామెతలు 4:18. సామెతలు 4:18లో మీరు చూసినట్లయితే సృష్టిని మనం చూస్తే ఈ 3 జన్మలు ఇక్కడే కనబడుతుంది, చంద్రుల్లోనే కనబడతా ఉన్నాయి. పాపస్థితి అమావాస్య, మరి అర్ధచంద్రాకారము అది రక్షణ స్థితి, పౌర్ణమి అది పునరుద్ధానము. 4:18 సామెతలు. నీతిమంతుడు పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. అది అక్క, అది పౌర్ణమిలాగా ఉంటుంది. నీతిమంతుడి కంట అంతకంతకు అది వెలుతురుగా ఉంటుందంట. సీతాకోచుడికి కూడా చూడండి, ఫస్ట్ ఒకలా ఉంటుంది, తర్వాత ఇంకోలా ఉంటుంది. రాత్రిపూట మీరు ఒక చీకటి రాత్రిని చూడండి. రాత్రి అంతా తల్లి గర్భంలోని పిండం ఎలా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది. తల్లి గర్భంలో పిండానికి అంత చీకటే, వాడి బయట ప్రపంచం తెలియదు, అంత చీకటిగా ఉంటుంది. అంటే పాప స్థితి, శరీర స్థితి. కనుక అట్లాగే వాడు తెల్లారుతుందనుకో, సూర్యోదయం వస్తుందనుకోండి, రక్షణ వచ్చినట్టు. అంటే అది భూమి మీద పుట్టడం, వాడి అంటే రక్షణ పొందటం. తర్వాత సూర్యోదయం అయిపోయిన తర్వాత సూర్యుడు పూర్తిగా వచ్చేసాడు అనుకో, ఆయన మహిమ రాకడ. చూడండి, మలాకి 4:2 చూడండి. మలాకి 4:2. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 3 జన్మలు
ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. 3 జన్మలు ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు అయితే నా నామమందు భయభక్తులు 4:2 నీతి సూర్యుడు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అది లెక్క. నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఈ 3 జన్మలు ఉన్నాయి. శరీర జన్మ, ఆత్మ జన్మ, పునరుద్ధానము. అది అట్లాగే 1 కొరింథీయులు 15:58 1 కొరింథీయులు 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభు నుండి వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. కనుక ఈ లోక వైపు తిరగకుండా ప్రభు అందే తిరగమంటున్నాడు. ఇంకొద్దిగా సూటిగా చెప్తా ఉన్నాడు. ఫైనల్గా ఈ 3 మనము 3 జన్మల్ని, శరీర జన్మ, ఆత్మీయమైన జన్మ, తిరిగి జన్మించటము, అలాగే పునరుద్ధాన ఈ మహిమా శరీరంతో లేగటాన్ని ఏం చెప్తున్నాడంటే దేనికి సాదృశ్యం ఉందంటే 1 దశలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. 1 దశలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పర్యంతం వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఈ 3టికి అది సాదృశ్యముగా ఉంది. ఫైనల్ గా ఇంకోటి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయే అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమైన రూఢిగా నమ్ముచున్నాము. కనుక నువ్వు మొట్టమొదట జన్మ 2వ జన్మలో ఉన్నావేమో, 3వ జన్మ నీకుంది. మహిమ శరీరంతో నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నావు అనేది మర్చిపోతున్నావేమో. ఆ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా అందరికీ తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఫైనల్గా యోహాను సువార్త మరి 12వ అధ్యాయం 24వ వచనం చూసి ముగించుకుందాం. 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండే నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నెడల విస్తారంగా ఫలించును. అది రక గోధుమ గింజ భూమిలో అది చచ్చిపోవాలి. యేసు ప్రభు తన నోటితో చెప్పాడు. అది చచ్చిపోతేనే అది మొలకెత్తుద్ది, మొక్క అవుద్ది, తర్వాత విత్తనం అవుతుంది. అర్థమైందా? ఆ చనిపోవటము, ఆ పాతి పెట్టడం అనేది మరి పాత జీవితానికి, శరీరానికి గుర్తుగా ఉంది. తిరిగి మొలకెత్తడం రక్షణకు గుర్తుంది. ఫలాలు ఇవ్వటము, ఆ గోధుమ గింజలు అన్నీ వచ్చినప్పుడు రైతు ఎంత సంతోషిస్తాడు. ఆనందంతో, దుఃఖముతో విత్తువాడు, కన్నీటితో విత్తువాడు ఆ సంతోషముతో పనలు కోస్తాడు అని రాయబడి. కనుక దేవుడు బైబిల్లో 3 జన్మలు ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎట్లా ఉందో ట్రినిటీ, ఇది కూడా అలాగే ఉంది. ఇంకోటి మరి శరీరము, జీవము, ఆత్మ. 1 దశలోనికి 5వ అధ్యాయం 23వ వచనం చెప్పినట్టు ఆ యేసుక్రీస్తు రాకడ పర్యంతం వరకు నిందారహితంగా మనల్ని ఉండమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నా ప్రాణప్రియుడ, తేజమైన ఈ యొక్క సాయంకాల సమయం మాతో సూటిగా మాట్లాడిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3 జన్మలు చెప్పావు నాయన. 1 శరీర జన్మ,
నాయన సృష్టి ఆరంభంలో ఆదాముకి ఏదైతే ఇచ్చావో అదే చెప్తా ఉన్నాడు దావీదు కూడా, దావీదు మహారాజు కూడా. రెండోది తిరిగి జన్మించడం అన్నారు, అది రెండో జన్మ అని. మూడోది మహిమా వస్త్రాలు ధరించుకొని యేసుక్రీస్తుతో సమశరీరము కలిగి ఉన్నప్పుడు మేము ఆయనలాగే ఉంటాం. ఆయన చూసినప్పుడు ఏమై ఉందో మనకి ఇప్పుడు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే ఉంటాము. అంటే ఎంత భక్తిగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, ఎంత పవిత్రంగా ఉండాలో అర్థం చేసుకొని ముందుకు వెళ్తాను. కృప దయచేయమని దేవాది దేవుని బతులు అడుకోమని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.